మళ్ళీ వచ్చేసాడే పందిరి వైపు. ఊరికే ఉండడు కాసేపు, వారమైతే వెళ్ళిపోతానని ఒకటే ఊరుకో. ఏడాది ఆగాలి నీ కొరకు రా నా ఒండ్రల గణేశా, మా గౌరి తన్నేసా, నీకు ఇన్విటేషన్ వాట్సాప్ చేసారా. నీకు లడ్డు తెచ్చేసా మా పొచ్చ గణేశా, నే ఊరి మొత్తం చాటింపేసా. ఎందుకు చేసిందో మా గౌరి బొమ్మను చేసింది, ప్రాణం పోసింది నిన్ను గణపతి చేసింది. ఎందుకు మోసిందో మూషికము స్వామిని మోసింది, చరిత్ర రాసింది స్వామికి సేవలు చేసింది. చుట్టమల్లే వచ్చేసాడే వచ్చేసాడే, చుట్టమల్లే వచ్చేసాడే, అరరే అరరే చుట్టమల్లే వచ్చేసాడే పందిరి వైపు. ఊరికే ఉండడు కాసేపు. సాయంత్రం అయిపోయింది, అప్పుడే సాయంత్రం వరకు పడుకున్నాను నేను. ఎప్పుడు ఇస్తున్నా స్కూల్ నుంచి? పొద్దున్నే అయింది కదా, ఇంత పొద్దున్నే. బాగా ఉన్నావా? ఏమైంది? రాణి టిఫిన్. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని రాణి నీళ్ళు వస్తున్నావా? ఓ రాణి టిఫిన్ బాక్స్ పెట్టినావా లేదా? స్కూల్ కి రాలేదు? నిన్న గుడికి వెళ్ళా మేడం. గుడికి వెళ్తే బడికి రావడానికి బాధ ఏంటి? మీరే కదా మేడం బడి గుడి లాంటిదని. ఎలా గుడికి వెళ్ళా కదా బడికి ఎందుకు? పెద్ద పెద్ద కళలు ఉండాలి. నాకు చాలా పెద్ద కళ ఒకటి ఉంది మేడం. ఏం కలరా? ప్రభాస్ గారి పెళ్లిలోని సల్మాన్ ఖాన్ గారి వైఫ్ తో ఫోటో దిగితే అది ఫేస్బుక్ లో పెడితే అనుష్క గారి హస్బెండ్ ఒక లైక్ కొడితే చాలు. గొప్ప సైంటిస్టుల పేర్లు చెప్పండి. మా తాత మేడం. ఏం కనిపెట్టాడ్రా? ఇప్పుడు చుట్ట తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని అందరూ అనుకుంటా ఉంటారు కదా మేడం. అవును, అది నిజమా కాదని మా తాత కనిపెట్టాడు మేడం. చివరికి ఏమైంది? నిజమని తెలిసింది మేడం. గాంధీ గారి మీద వ్యాసం రాయమన్నాను కదా, అందరు రాసుకొని వచ్చారా? రాశాను కానీ మొత్తం పూర్తి చేయలేదు మేడం. సరే అదేదో చూపించి చావు. ఇదేంట్రా డబ్బుల మీద రాస్తావు? మీరు కదా మేడం గాంధీ తాత మీద రాయమని. లైట్ కనిపెట్టింది ఎవరా? ఎడిషన్ మేడం. ఇవాళ మన టాపిక్ లైట్. లైట్ అంటే ఏంటి? ఇవాళ మన టాపిక్ మేడం